వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి ఎంఆర్ఓకి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటు వ్యక్తులను అప్పగించడానికి తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వినతి పత్రాన్ని అందించారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ మరియు నెల్లూరు రూరల్ మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు। ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల కోసం విద్య, వైద్యం రెండు కూడా అందుబాటులో ఉండాలని 17 మెడికల్ కాలేజీలు ఆయన అనుమతి తీసుకొని వచ్చి ఒక 9,000 కోట్ల రూపాయల అంచనాతో ఆ కాలేజీలన్నీ కూడా నిర్మాణం చేయవచ్చనేటటువంటి సంకల్పంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 6 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది। ఇటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ప్రజా ధనం అయినటువంటి ప్రభుత్వ నిర్వహణలోనే జరగాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయవద్దు అని గవర్నర్ గారి నిర్ణయం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అందరం కూడా